డాక్టర్ వచ్చి బాబీని చెక్ చేస్తూ ఉంటారు. ఇక బాబీకి అలా చెకప్ చేస్తూ ఉంటే బాబీ మాత్రం అలా అభి వైపే చూస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ అయితే ఇలా కళ్ళు తెరువు నాయనా, నోరు తెరువు నాయనా అని ఎన్ని అడిగినా సరే బాబీ అయితే అభి వైపే చూస్తూ అలా డాక్టర్కి నోరు తెరుస్తూ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అదంతా చూసి అభి అయితే ఏంటి బాబీ అలా నన్నే చూస్తున్నాడు, బాబీ ఎందుకు నన్నే చూస్తున్నాడు, తను అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేదనా, బాబీ అలా నన్నే చూస్తూ ఉన్నాడు, బాబీని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాబీ చెకప్ చేశాక డాక్టర్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ అయితే హీ ఈజ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్, బాగా తగ్గింది, కానీ మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. అది వినగానే అభి అయితే సరే డాక్టర్ పదండి, బాబీకి ఇప్పుడు ఏం కాదు కదా అని చెప్పి అంటే బాగానే ఉందని చెప్పాను కదా, పదండి బయటకు మాట్లాడదామని చెప్పి అంటాడు. ఇక అభిని బయటకు తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మీరు తనకి ఇక జాగ్రత్తగా చూసుకోండి, తను దేని మీద బెంగ పెట్టుకున్నట్టున్నాడు, అందువల్ల తనకి ఇలా అయింది, అంతకు మించి ఇంకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు డాక్టర్ గారు, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మా బాబాయ్ ఇదివరకట్లా మళ్ళీ నవ్వాలి, నవ్వుతూ హాయిగా ఉండాలి, అలా అయితే మీరు ట్రీట్మెంట్ చేస్తారంటే ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదని చెప్పి అంటాడు. అది వినగానే డాక్టర్ అయితే అభి గారు, మేము శరీరానికి మాత్రమే ట్రీట్మెంట్ చేయగలం, మనసుకు మాత్రం ట్రీట్మెంట్ చేయలేము, మీరు ఎంత డబ్బు ఖర్చు పెడితే ఏంటి, ఏం లాభం, అందుకే మీరు తన బెంగ ఏంటో, తను పడుతున్న బెంగ గురించి అర్థం చేసుకొని మీరే తనని సరిదిద్దండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా విన్న బాబు అయితే అలా ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు. అదంతా చూసి అభి అయితే చాలా బాధపడతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.